నమ్మకమైన తండ్రి, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మీ మహాకృపను బట్టి నాయన మహానాడులో ఫిలిప్పి ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఎన్నో పరిస్థితుల్లో నాయన వారికి మీరు తోడుగుండి వారిని నడిపిస్తూ వస్తున్న మీ ఏర్పాటును బట్టి మీ స్తోత్రాలు. ఇదేనో ఏ రీతిగా మీ ప్రజలముగా మీ సన్నిధిలో కూడి రావటానికి మీ చూపిన మీ ఏర్పాటును బట్టి మీ స్తోత్రాలు దేవా. మరి సమయంలో నిలబడుతున్న మీ దాస్తుని మీ సిలువ చాటున మరుగుపరిచి మాకు కావలసిన మీ మాటలు మీ పరలోక సింహాసనంలోంచి మీరు మాకు అనుగ్రహం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అనేకులు మీ సన్నిధిలో చేరి మీ మాటలు విని మీ అందు విశ్వాసం ఉంచినట్లు కృప చూపించి మీ గొప్పనామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చివరి మాట. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చివరి మాట. ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ రాత్రికాల సమయంలో మనందరితో తన వాక్యము ద్వారా మాట్లాడనుగాక. ప్రభువు సమీపముగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు మరి ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాస్తూ మరి రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక కనుక ఫిలిప్పి సంఘస్థులను ఏమని హెచ్చరించినాడంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. మరి మహానాడు మందిరం పేరు ఫిలిప్పి ప్రార్థన మందిరం కనుక ఫిలిప్పి ప్రార్థన మందిరము అనుభవంలో మరి ఈ మాట ఫిలిప్పి సంఘానికి వ్రాయబడిన మాటను మనం చదువుకున్నాం. ఏంటి ఆ మాట అంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపంగా ఉన్నాడు అని అంటే ప్రభు యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు రెండవ రాకడ చాలా దగ్గర పడింది కనుక సమీపంగా ఉన్నది. మరి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అనే దానికి రుజువు ఏంటంటే లోకంలో జరుగుతున్న సందర్భాలే. రాకడకు ప్రభు కొన్ని సూచనలు తెలియజేసినాడు. ఆ సూచనలన్నీ కూడా నెరవేర్చబడిపోయినాయి, ఇంకా నెరవేరుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో అనేకమైన సూచనలు ప్రభు సెలవిచ్చాడు. ఏంటి ప్రభు సెలవిచ్చింది? జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, భూకంపాలు, కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వినబోతారు. ఆ తర్వాత లోకములో కరువులు, ఆ తర్వాత వైరస్లు, ఆ తర్వాత తెగుళ్ళు, ఇవన్నీ కూడా లోకంలో సంభవిస్తాయి. ఆ తర్వాత ఇంకొక మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అలాగే ప్రభు యొక్క సువార్త కూడా విస్తారంగా ప్రకటించబడేదిగా ఉంటాం. ఇవన్నీ ప్రభువు చెప్పిన సూచనలు, అవన్నీ నెరవేరుతున్నాయి. ఇంకా కూడా అనేకమైన పరిస్థితులు త్వరగా మరి ఈ రోజుల్లో చాలా త్వరితగతిని సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. కనుక దీన్ని బట్టి చూస్తే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది. అందుకని బైబిల్లో మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మరి 33వ వచనంలో ఆ మాట నాతో పలకండి. ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడు. కనుక ఆయన సమీపముననే ద్వారం దగ్గరే ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొనుడి అనే మాట ప్రభువు సెలవిచ్చిన వాడికి ఉన్నాడు. సమీపమున ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇంకా ఏ సమయంలోనైనా రావచ్చు. ఒకవేళ ప్రభు ఈ రాత్రే రావచ్చు, ఎవరికి తెలుసు? ఆయన ఈ రాత్రి వస్తున్నాడని మనకు కూడా తెలియదు. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు, నేను దొంగ వలె. దొంగ ఏ సమయంలో వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు కొంతమంది వేసవకాలంలో ఈ ఇల్లు తగలబెట్టే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫలాని రోజు ఫలాని సమయంలో ఫలాని పేటలో ఇల్లు తగలబెడతాము అని చెప్పి మరి ప్రకటన చేసేవాడు.
జనమంతా బంధువులు, వారి బంధువులు, తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే టీలు కాసుకొని మరి ఆ ప్రదేశానికి వచ్చి రాత్రి కర్రలు గిర్రలు పట్టుకొని అంతా తిరుగుతుండేవాళ్ళు, ఎక్కడొచ్చి తగలబెడతారని. ఈ లోపల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఎవరైతే కనిపెట్టి మరి ఎదురు చూస్తున్నారో అక్కడికి రారు. ఎక్కడ వచ్చి దొంగలు లేకపోతే ఆ ఇల్లు కాల్చేవాళ్ళంటే అందరూ ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. అంటే ఇల్లు తగలబెడతామనే స్థలానికి వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ తగలబెట్టేవాళ్ళు. కనుక ఇల్లు తగలబెట్టేవాళ్ళు కూడా మోసం చేసి మనుషులు లేనప్పుడు ఇల్లు తగలబెట్టిన పరిస్థితి ఆ దినాల్లో సంభవించిందిగా ఉంటాం. అలాగే దొంగలు కూడా ఎప్పుడు చెప్పి రారు. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండా వచ్చి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసి వెళ్ళిపోయే పరిస్థితి. అలాగే ప్రభు యొక్క రాకడు కూడా ఆయన సెలవిచ్చాడు, నేను దొంగ వలె వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? పలకండి, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. కనుక ఎప్పుడు వస్తున్నాడంటే ప్రభు అనుకొని గడిలో ఆయన వచ్చేవాడు ఉంటున్నాడు. అనుకున్న గడిలో ఆయన వస్తున్నాడు కనుక మనం సిద్ధంగా ఉండాలి. కనుక ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు ప్రభు. ఇప్పుడు పాడుకున్నాం చాలా పాటలు రెండవ రాకడకు సంబంధించిన పాటలు. ప్రభువా, నువ్వు త్వరగా రాబోతున్నావు కనుక నీ రాకడ కొరకై నేను సిద్ధపడాలి అని చెప్పి మనం ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకై సిద్ధపడే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. సరే, ఇప్పుడు సిద్ధపట్టు కొరకై ఏ అనుభవం కలిగి ఉండాలి? అందుకని పౌలు ప్రభువు సమీపంగా ఉన్నాడు అనే మాట వ్రాసి వెంటనే ఇంకొక మాట అన్నాడు. చూడండి, 6వ వచనంలో పలకండి నాతో. మొదటి మాట, దేనిని గూర్చియు చింతపడకుడి. కనుక ప్రభు సమీపంగా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే దేనిని గూర్చియో చింతపడకుడి. అంటే ఇంకో సంగతి, ప్రభు రాకడ దినాల్లో మన జీవితాల్లో ఏముండకూడదు? చింత. కనుక ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి, పెద్దలేంటి, యవనస్తులకేంటి, పిల్లలకు కూడా ఈ రోజులు ఏముంటుంది? చింత. అనేక రీతిలుగా చింతపడేవారు ఉంటున్నారు. పరిస్థితులన్నీ గమనిస్తే, ఏం మామగారు చింత ఉన్నాయా లేవా? మీకుందా చింత? ఉంది. ఏం చింత ఉంది మీకు? సరే, ఇప్పుడు నాకేం చెప్పక్కర్లేదులే, కానీ కాకపోతే మీరు తలకాయ ఊపారు కాబట్టి అడిగాను. కనుక అందరికీ ఉన్నాయి చింతలు. కనుక ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నా, పౌలు ఏం రాశాడు? దేనిని గూర్చియు చింతపడకుడి. కనుక బైబిల్ ఇంకొక మాట ఉంది. 1 కొరింథీ 7వ అధ్యాయం 32వ వచనంలో, 1 కొరింథీ 7వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట పౌలు రాశాడు. పలకండి నాతో, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఏమి లేకుండా ఉండాలంట? చింత. ఒకవేళ చింతతో కానీ మనం జీవిస్తే ప్రభువు రాకడలో ఎత్తబడే అనుభవం మనం కలిగి ఉండం. ప్రభు వచ్చాడు అనుకోండి, చింతలో జీవిస్తున్నాం, నీలో చింత ఉంది, ఎక్కువ చింతలు ఉన్నాయి. ఆ చింతలను బట్టి మనం ఎత్తబడలేకుండా విడిచిపెట్టబడే పరిస్థితి కలిగేదిగా ఉంటాం. కనుక ఏమి లేకుండా జీవించాలి మనం? చింత. అందుకనే పౌలు రాశాడు, దేనిని గూర్చియో చింతపడకుడి. చింతగాని ఉంటే ప్రభు రాకల్లో ఎత్తబడలేము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభువా, నాలో ఏ చింత ఉన్నా దాన్ని తీసివేయి, నేను ఎల్లప్పుడూ చక్కగా సంతోషముగా నేను జీవించినట్లు నాకు సహాయం చేయి అని చెప్పి ప్రభువును అడగవలసిన వారు ఉంటున్నాం. ఇంకొక సంతోషకరమైన మాట ఏదంటే, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. ఆయన మిమ్మల్ని గూర్చి, చెప్పండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంది. 1 పేతురు 5:7లో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అందుకనే ఒక చక్కటి పాట వ్రాయబడింది.
నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము, చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము. ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు, ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము. కనుక మనం పాడుకున్న పాటలో చింతలన్నీ ప్రభు మీదనే మనము వేసేదము. ఆయనే నిరంతరము మనకు ఏం కలిగి ఉన్నాడు? చింతగలవాడు. ఆయనే చింతగలవాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. కనుక ప్రభువా, నాలో అనేకమైన చింతలు ఉన్నాయి, ఆ చింతలన్నీ నీ మీద వేస్తున్నాను. కనుక మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ చింతలేని జీవితంలో, సంతోషకరమైన అనుభవంలో నేను కొనసాగునట్లు నాకు సహాయము చేయమని ప్రభువుని అడిగితే, ప్రభు తప్పకుండా చింతలు తీసివేసి ఎల్లప్పుడూ సంతోషకరమైన అనుభవంలో మనం కొనసాగునట్లు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. సరే, ఇప్పుడు మరి చింత అనేది దేన్ని బట్టి కలుగుతుంది? ఈ దినాల్లో మనలో ఎందుకు చింతలు దేన్ని బట్టి కలుగుతున్నాయి? బైబిల్లో భక్తులు వారిలో కూడా కొన్ని చింతలు ఉన్నాయి కానీ దేవుడు వారి చింతలు తీసివేసి ఆ దేవుని మీదే వారి చింతలు వేశారంట. ఆ చింతలన్నీ కూడా దేవుని మీద వేశారు. కనుక ఆ అనుభవాన్ని బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరు దేన్ని బట్టి వారి జీవితాల్లో చింత వచ్చింది, కానీ దేవుడి మీద వారు చింత వేసిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మనలో కూడా ఏ చింత లేకుండా, అందుకని దేనిని గూర్చి పౌలు ఏమన్నాడు? దేనిని గూర్చి చింత పడకుడి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్లో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం 2వ వచనం చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయం పాత నిబంధనలో 10, పేజ్ నంబర్ 10. అందుకు ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం పలకండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోతున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. కనుక ఇక్కడ ఎవరికి చింత ఉంది చెప్పండి? అబ్రాహాముకు చింత ఉంది. ఏమి చింత? అబ్రాము చాలా ధనవంతుడు. దేవుడు అబ్రామును శారాను చాలా గొప్పవారినిగా చేశాడు. వారు ఐశ్వర్యంతులు, గొడ్లు గొర్రెలు ఆస్తి సమస్తము అన్నీ కలిగి ఉన్నాడు. అన్నీ కలిగి ఉన్న అబ్రాముకి ఎవరు లేరు? సంతాన పిల్లలు లేరు. చూడండి, ఎవరైనా అంతే. మనలో కూడా బాగా డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఆస్తి ఉంది, కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేటప్పటికీ వాళ్ళు చాలా దిగులు పడతారు. పిల్లలు లేనివారు, సంతానం లేనివారు చాలా దిగులు పడతారు. అయ్యో, నాకింత ఆస్తి ఉంది, చివరికి ఆస్తి ఎవరికి అయిపోతుంది? కనీసం పిల్లలన్నా లేరని. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని పెంచుకుంటారు. ఒక మగ పిల్లోనో ఆడపిల్లను. వాళ్ళు ఏం చేస్తారు? ఎదిగిన తర్వాత ఎవడో ఊతాడు, అరే బాబు, అమ్మాయి, వీళ్ళు మీ నాన్న మీ అమ్మ కాదు, మీ అమ్మ మీ నాన్న వేరే,
కనుక మరి మీరు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అంటారు. వాడికి అప్పుడు పట్టుకుంటుంది. ఆ అమ్మాయికి లేకపోతే వీళ్ళంతా మా నాన్న మా అమ్మ కాదంట అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు కూడా వాళ్ళకి రివర్స్ అవ్వటం మొదలు పెడతారు. ఇట్లా ఎన్నో జరిగినాయి. కనుక వాళ్ళ కోసమని, ఆస్తి కోసమని పిల్లలు పెంచుకుంటే వాళ్ళు తిరుగుబాటు చేసి కొంతమంది చివరికి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితులు చాలామందికి ఉంటాయి. కొంతమంది బాగానే ఉంటారు. కనుక ఇప్పుడు అబ్రహాముకు అదే దిగులు పట్టింది. నాకు పిల్లోడు కానీ పిల్ల కానీ ఎవరు లేరే, కుమారుడు కానీ కుమార్తె కానీ, నా ఆస్తి అంతా ఎవరు తీసుకుంటారు? ఎలియాజరే తీసుకుంటాడనే దిగులు, చింత అబ్రహాముకు కలిగిందిగా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు అబ్రహాము దిగులు పడుతున్నాడు, చింత పడుతున్నాడు అనే విషయం తెలుసుకుని దేవుడు ఏం చేశాడంటే ఒక రాత్రి అబ్రహామును బయటికి తీసుకెళ్ళాడు. రాత్రిపూట బయటికి తీసుకువెళ్ళి, మరి ఇప్పుడు ఈ దినాల్లో చాలా తక్కువ, 1-2 కనపడుతున్నాయి నక్షత్రాలు. పూర్వ దినాల్లో నక్షత్రాలు, ఆకాశం నిండా నక్షత్రాలు ఉండేవి. సరే దేవుడు చెప్పాడు అబ్రామ్తో, అబ్రామా రాత్రి బయటికి తీసుకెళ్ళి ఆకాశం వైపు చూడమన్నాడు. అబ్రాము ఆకాశం వైపు కళ్ళెత్తాడు. కళ్ళెత్తిన తర్వాత లెక్క పెట్టమన్నాడు. ఏం లెక్క పెట్టమన్నాడు? నక్షత్రాలు. ఇంకో మాట దేవుడు ఏమన్నాడంటే, నీ చేతనైనంత మట్టుకు, చేతనైతే నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. అబ్రామ్ మొదలుపెట్టాడు. నక్షత్రంలా 1, 2, 3, 4, 5 అని వరుసగా లెక్క పెట్టుకుంటున్నాడు. లెక్క పెట్టినాక మళ్ళా అరే ఈ నక్షత్రం ఇందాక లెక్క పెట్టానా లేకపోతే లెక్క పెట్టలేదా అని చెప్పి డౌట్ వచ్చింది. మళ్ళీ మొత్తానికి మొదలుపెట్టాడు. లెక్క పెట్టి అన్నాడు, దేవా ఇది నా వల్ల కాదు, నేను లెక్క పెడుతుంటే మళ్ళీ ఇంకొకటి కనపడుతుంది నక్షత్రం, మళ్ళీ ఇంకొకటి కనపడుతుంది, కనుక ఇది నా సాధ్యమా కాదు అని చెప్తే వెంటనే దేవుడు అన్నాడు, నీ సంతానము అలాగున. అరే నాకు ఒక్క పిల్లోడు కానీ పిల్ల కానీ లేరే, మరి నీ సంతానం అట్లా అవుతుందని ఎట్లా చెప్తున్నావని అన్నాడు దేవుడు. అబ్రాహాము దేవుణ్ణి ఏ మాత్రం అనలా. అక్కడ ఒక మాట ఉంది, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, నాతో పలకండి. అబ్రాహాము యెహోవాను నమ్మెను కనుక అది అతనికి నీతిగా, పలకండి, అది అతనికి నీతిగా తీర్చబడెను. అబ్రాహాము యెహోవాను నమ్మాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, నమ్ముట, పలకండి, పూర్తి చేయండి, నేను చెప్తాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. సరే దేవుడు ఈ సంగతి చెప్పాడు, మీదిటికి కాలమున మీకు కుమారుడు కలుగుతాడు అని చెప్తే అబ్రాం భార్య శారా డౌట్ పడింది. మేము ముసలోళ్ళం అయిపోయాము, మాకు ఇప్పుడు కుమారుడు పుడతాడా అని చెప్పి నవ్వుకుందంట. దేవుడు చెప్పాడు, శారా నవ్వింది అన్నాడు. ఆమంటుంది, నేను నవ్వలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. కనుక ఈరోజు యెహోవాకు, దేవునికి అసాధ్యమైనది ఏదియో మరి దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేశాడా లేదా? ఇస్సాకును దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఇస్సాకు ద్వారా సంతానము, ఆకాశ నక్షత్రాల వంటి సంతానము దేవుడు వారికి అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. ఇప్పుడు అబ్రాహాములో ఇస్సాకు పుట్టినాక ఏం పోయింది? చింత పోయింది. ఇస్సాకును దేవుడు ఇవ్వగానే ఆ చింత తొలగిపోయింది. ఎట్లా? అబ్రహాము యెహోవాను నమ్మాడు. దేవా నువ్వు ఏమైనా ఏదైనా నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైంది ఏదియో లేదని చెప్పి నమ్మాడు. ఆ నమ్మకమే అబ్రహాముకు కుమారుడు కలగటానికి కారణమే. అంతేకాదు ఈరోజు మనకు కూడా చింత ఉంది. అబ్రహామేమో పిల్లలు లేక చింతపడితే మనకేమో పిల్లలుండి చింతపడుతున్నాం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను బట్టి చింతపడుతున్నారు? ఎందుకు చింతపడుతున్నారు? తల్లిదండ్రులు పిల్లలను బట్టి. పిల్లలు ఎదుగుతూ ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మాటకు లోబడట్లా, తల్లిదండ్రులకు విధేయత చూపట్లా, తల్లిదండ్రులను లెక్క చేయట్లా, తల్లిదండ్రులకు తిరగబడుతున్నారు. నువ్వు చెప్పేది కొంతమంది పిల్లలు వాళ్ళు తండ్రి కంటే కూడా ఎక్కువైపోతారు, ఎత్తు పెరిగిపోతున్నారు. చివరికి తండ్రులను కూడా కొడుతున్నారు, తల్లులను కొడుతున్నారు పిల్లలు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. ప్రవచనం బైబిల్లో రాయబడింది, పిల్లలు తల్లిదండ్రులకు ఏమవుతారంట? అవిధేయతలు. కనుక పిల్లల విషయమై తల్లిదండ్రులకు చాలా చింత కలదు. అయితే
ఒక పని చేయి, దేవుని మీద నమ్మకం ఉంచు. ప్రభువా, నువ్వు ఇచ్చిన పిల్లవాడు, నువ్వు ఇచ్చిన కుమార్తె చాలా అల్లరిచిల్లరగా ఉన్నారు, మాట వింటలేదు, తిరగబడుతున్నారు, ఏది చెప్పినా ఎదురు చెప్తున్నారు. కనుక దేవా, వారిని జ్ఞాపకం చేసుకో, వారికి మంచి మనస్సును దయచేయి అని చెప్పి దేవుని దగ్గర నమ్మకం ఉంచితే దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎంతోమంది, ఒక దేవుని సేవకుడు ఉండేవాడు. దేవుడి సేవకుడు తన కుమారుడు ఏం చేసేవాడంటే, ఆదివారం మందిరం అయిన తర్వాత అందరూ బయట ఇళ్ళకి వెళ్తుంటారు. ఇళ్ళకి వెళ్తుంటే ఆ యవనస్తుడు, ఆ కుర్రవాడు ఏం చేసేవాడంటే, వాళ్ళ నాన్నకి అమ్మకి చెడ్డ పేరు తేవాలని అందరు వెళ్తుండగా ఎదురు సిగరెట్ తాక్కుంటూ వచ్చేవాడు. ఎదురు సిగరెట్ తాక్కుంటూ వస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు, ఆయనేమో వాళ్ళ నాన్న పాస్టర్ గారు, వాళ్ళమ్మ పాస్టర్ అమ్మ, వాళ్ళేమో మనకు చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయి చూస్తేనేమో సిగరెట్ తాగుతుకుంటూ వస్తున్నాడు, మందిరంలో కూర్చోట్లేదు అని చెప్పి చాలా రోతగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఆ చింత ఉంది. చివరికి వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు, దేవుని నమ్ముకున్నారు. ప్రభువా, నా కుమారుని నువ్వు బాగు చేయగలవు, వాడి జీవితాన్ని మార్చగలవు అని చెప్పి దేవుని దగ్గర నమ్మకం ఉంచారు, మొరపెట్టుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే, ఒక సమయంలో అద్భుతంగా ఆ కుమారుని మార్చివేశాడు. కుమారుని అద్భుతంగా మారు మనసు పొందాడు. చూడండి, దేవుని దగ్గర నమ్మకం ఉంచి మొరపెట్టుకున్న కారణం చేత ఆ పిల్లవాడు మారు మనసు పొందాడు. పొందిన తర్వాత తండ్రే ఆ కుమారునికి బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇస్తూ పెద్దగా ఏడ్చాడంట తండ్రి. ఎందుకు ఏడ్చాడు? నా కుమారుడు చివరికి పూర్తిగా పాడైపోయినాడు, ఇక మారడు, ఈ వ్యక్తికి మార్పు అనేది రాదు, నా కుమారునికి మార్పు అనేది రాదు అన్న రీతిగా ఎంతో చింతపడినాడు. చివరికి మరి ఆ కుమారునికి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆనంద బాష్పాలు, ఎంతో సంతోషం పట్టలేక ఎంతగానో పెద్దగా ఏడ్చిన వాడు ఉంటున్నాడు. కనుక బిడ్డల విషయమై చింత అనేకులు కలిగిన వారు ఉంటున్నారు. వాళ్ళు మాట వింటలేదు, లోబడట్లేదు, చెడు స్నేహాలు, లోకస్తులతో తిరుగుతున్నారు. అనేక రీతులుగా మరి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక తల్లి ఏడుస్తుంది, అయ్యా నా కుమారుడు పరిస్థితి చాలా ఘోరమైంది. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడంటే తాగుతున్నాడంట, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అని చెప్పి తల్లి ఎంతో వేదనతో ఏడుస్తూ ఫోన్లో చెప్తా వచ్చాను. కనుక ఆ కుమారుని విషయమై తల్లికి ఏముంది? చింత. కనుక ఆ చింత కొరకై ప్రార్థన చేయమని ఆ తల్లి ఎంతో వేడుకుంది. అలాగున పిల్లల విషయమై చింత ఉంది. అయితే దేవునికి అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా ఒక దినాన్న మారుస్తాడు అనే నమ్మకం మనం కలిగిన వారు ఉంటే దేవుడు తప్పకుండా తీసుకు. కనుక అబ్రహాము యొక్క చింత, కుమారుని విషయమై బిడ్డల విషయమై చింత ఉంది. దేవుడు ఆ చింతను తీసివేశాడు, నమ్మకం ఇచ్చాడు. అబ్రహాం యెహోవాను నమ్మిన కారణము చేత చివరికి దేవుడు వాగ్దానము అనుభవంలో అబ్రహామును ముంచిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి అనుభవం. అబ్రహాముకి చింత ఉంది. ఆ చింతను దేవుడు నీ చింత యావత్ ఆయన మీద వేసినాడు. ఆ చింత తొలగించబడిందిగా అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత చూడండి, రెండవదిగా ఇంకొక వ్యక్తి దేన్ని బట్టి చింతించాడో, తన జీవితంలో ఆ చింత ఎలాగపోయిందో బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. రెండవ రాజులు 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ రాజులు 20వ అధ్యాయం, పాత నిబంధనలో 327, పాత నిబంధనలో పేజీ నంబర్ 327. 2వ రాజులు 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని. ఆ తర్వాత హిజ్కియా ఏం చేశాడో 3వ వచనం చివరిలో, హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను.
చూడండి, హిజ్కియా బాగున్నాడు, మంచిగా ఉన్నాడు. ఉన్నట్టుండి సడన్గా తనకు ఒక వార్త వచ్చింది. యెషయా వచ్చాడు. వచ్చి యెషయా భక్తుడు ఏమన్నాడంటే, హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీవు చనిపోబోతున్నావు, నువ్వు మరణమవుతావు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి యెషయా భక్తుడు ఎప్పుడైతే ఈ మాట సడన్గా విన్నాడో హిజ్కియా షాక్ అయిపోయినాడు. ఏంటబ్బా నాకు మరణకరమైన రోగం, నేను బాగానే ఉన్నాను కదా, నాకేంటి మరణకరమైన రోగం వచ్చింది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మరి ముఖము గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్ళు విడిచాడు. దేవునికి ప్రార్థన చేసిన కారణము చేత దేవుడు అందుకు దేన్ని బట్టి హిజ్కియాకు చింత వచ్చింది, మరణకరమైన రోగం. కనుక ఇప్పుడు ఈ దినాల్లో మనకు ఎట్లుంటుందంటే, మరణకరమైన రోగము లేకపోయినా చిన్న రోగం వస్తేనే ఎంతో దిగులు పడిపోతాం, ఎంతో చింతపడిపోతాం. ఎందుకు? ఏమో ఈ రోగం ఎట్లాంటిదో, చివరికి నేనేమైపోతానో, చచ్చిపోతానో అనే భయం మనలో ఏర్పడుతుంది. కనుక చిన్న రోగానికే మనం చాలా చింతపడిపోయేవారంగా ఉంటాం. అంతేకాదు, ఎవరినో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి మనం ఎవరినో తోడుని తీసుకువెళ్ళాం, మన ప్రక్కన మన బంధువులను ఎవరినో తీసుకెళ్ళాం, మన తెలిసిన వారిని తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పరీక్ష చేసి అంత అయిపోయిన తర్వాత ఆ రోగిని, నువ్వు బయటికి వెళ్ళు, అతనితోనో లేకపోతే ఆమెతోనో నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి బయటికి పంపించేశారు. నువ్వు ఉండు అని చెప్పి పక్కన వచ్చినామా లేకపోతే ఆయనతోనో చెప్పి ఉండమన్నాక ఈ రోగి బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నెమ్మదిగా ఉంటాడా, లేకపోతే నెమ్మదిగా ఉండగలదా? ఏమైంది, వామ్మో నాకేదో చచ్చిపోయే రోగం వచ్చింది కావాలా, అందుకని డాక్టర్ నన్ను బయటికి పొమ్మన్నాడు, ఆయన్నో ఆమెను ఉండమన్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు అని చెప్పి ఒకటే చింత. చివరికి మరి ఆమె లేకపోతే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆందోళనగా, ఏంటి డాక్టర్ గారు ఏం చెప్పారు, నేను చచ్చిపోతానా, నాకేమన్నా రోగం భయంకరంగా ఉందా అని చెప్పి అడిగితే ఆమె ఏమంటుందంటే, ఏమి లేదు, నువ్వంతా బాగానే ఉన్నావు, కనుక నీవేం దిగులు పడక్కర్లేదు, చింతపడక్కర్లేదంటే చింతపడకుండా ఉంటుందా? లేకపోతే ఉంటాడా? ఇంకా ఎక్కువ, అమ్మో నువ్వేదో దాచి పెడుతున్నావు, ఏదో చెప్పేశాడు ఆయన, కనుక నువ్వు నాకు చెప్పట్లేదు అని చెప్పి చాలా ఆందోళన చెందే పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. అయితే ఒక సంగతి, రోగాలు వస్తాయి, కనుక ఎన్నో రోగాలు వస్తాయి. ఏ రోగం వచ్చినా మనకేం భయం? ప్రాణభయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ ప్రాణ భయాలు ఉంటాయి. ఎవరు కూడా రోగం వచ్చిన తర్వాత, దేవా నీకు స్తోత్రములు, నాకు ఇచ్చిన రోగాన్ని బట్టి నీకు వందనాలని చెప్తారు ఎవరైనా? అబ్బే ప్రభువా ఎందుకు వచ్చింది నాయన, ఈ రోగం ఎందుకు వచ్చింది అయ్యా నన్ను. హిజ్కియా కూడా అదే పని చేశాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం అని తెలవగానే ముఖం గోడ తట్టు తిప్పుకొని చివరికి కన్నీడు విడిచుతూ దేవునికి ప్రార్థన అదన్నా చేశాడు, మంచి పని చేశాడు. కనుక మనం కూడా అనేక సార్లు రోగాలను బట్టి ఏమొస్తుంది మనకి? చింత. ఆ చింత మనం ఏం చేయాలా? ప్రభు మీద వేయాలా. నీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అలాగే హిజ్కియా వలె ఏం చేద్దాం మనం? దేవునికి ప్రార్థన చేసేవారు. కనుక అనేకమైన చింతలు రోగాలను బట్టి కలిగేవిగా ఉంటాయి. ఆ చింతలన్నింటినీ ప్రభు దగ్గర చెప్పుకొని, ప్రభువా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకోటి మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు ఈ రోగాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అని చెప్పాలి. అట్లా చెప్పరు. ఇప్పుడు బాగా 104 జ్వరం ఉంది. జ్వరం ఉన్న అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్దామంటే, అయ్యా లేకపోతే అమ్మ నువ్వు పని చేయి, దేవా నీకు స్తోత్రములు, నాకు 104 జ్వరం ఇచ్చావు, నీకు స్తోత్రములు అని చెప్పు అని చెప్తే ఏమంటారు చెప్పండి? మనల్ని ఎట్లా అంటే ఎంత ఫైర్ అవుతారంట మన మీద. చివరికి నేను 104 జ్వరంతో బాధపడుతుంటే ఆ జ్వరం ప్రార్థన చేయకుండా, స్వస్థపరచమని చెప్పకుండా నువ్వు దేవుని స్తుతించు అని చెప్పి చెప్తున్నాడేంటి, లేకపోతే చెప్తుంది ఏంటి అని మన మీద విరుచుకుపడతారు. కానీ అది ఎంతో గొప్ప అనుభవం. దేవుని స్తుతించటం అనేది ఎంతైనా అవసరం. ఆ తర్వాత ప్రభువా నన్ను బాగు చేయి,
నా రోగాన్ని ముట్టు, నాలో ఉన్న చింతను తీసివేయి అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే హిజ్కియా కన్నీళ్లు విడిచచ్చు. సరే, మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను. హిజ్కియా రోగం బాగైందా లేదా? బాగైంది, రైట్. స్వస్థత వచ్చేసింది, దేవుడే స్వస్థపరిచాడు. ఆ తర్వాత హిజ్కియాకు మళ్ళా ఆయుష్ పెరిగిందంట. చెప్తారా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్. హిజ్కియాలో ఉన్న చింతంతా తొలగించబడింది. దేవునికి ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడు అతని మొర ఆలకించి హిజ్కియా రోగాన్ని బాగు చేసి తనలో ఉన్న చింత యావత్తు ప్రభు తీసివేసిన వాడుకుంటున్నాడు. కనుక మొదట మన జీవితాల్లో పిల్లలను బట్టి చింత మనకు కలిగేదిగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడదాం, దేవుని నమ్ముకుందాం, దేవునికి చెప్పుకుందాం, దేవుడు ఆ చింత తీసివేస్తాడు. రెండవది, దేని బట్టి చింత కలుగుతుందంటే రోగము. అనేకమైన రోగాల ద్వారా చింత కలిగేదిగా ఉంటుంది. మనం దేవునికి హిజ్కియా వలె ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోగాన్ని బాగు చేసే అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. ఇది రెండవ అనుభవంగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి, ఇంకొక ఆయనకు ఇంకొక చింత ఉన్నది. కీర్తన 55, కీర్తన 55, కీర్తన 55 2-3 కలిసి ఉంటాయి. 2-3 కలిసి 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. 479, పేజ్ నంబర్ 479, కీర్తన 55 3వ వచనం పలకండి. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ఈ మాట ఎవరన్నారు? నేను చింతాక్రాంతుడనై ఉన్నాను. ఎవరైనా? దావీదు. మొదట ఆయన ఎవరు? అబ్రాం. రెండో ఆయన ఎవరు? హిజ్కియా. వాళ్ళ చింతలని దేవుడు ఆ చింతలు తొలగించాడు. మూడో వ్యక్తి దావీదులో కూడా చింత ఉన్నది. దేని బట్టి చింత? చూడండి, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును. శత్రువులు దావీదుకు దుష్టులు చాలామంది ఉండేవాళ్ళు. కానీ తన జీవితంలో ఈ చింత శత్రువులను బట్టి అలాగా, ఆ తర్వాత దుష్టులను బట్టి దావీదు చాలా చింత కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు దావీదు యొక్క చింత తీసివేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మనకు కూడా దావీదు లాంటి శత్రువులు, ముఖ్యంగా మనకు ప్రధాన శత్రువు ఎవరు చెప్పండి? ఈరోజు మనకు ప్రధాన శత్రువు ఎవరు? మన పక్కనే ఉన్నాడు. ఎవరైనా? సాతాను మనకు చాలా చింత కలుగు చేసేవాడు ఉంటాడు. ఏమాత్రం మనల్ని నెమ్మదిగా ఉంచడు. ఏదో ఒక రీతిగా భయాలు పెట్టేవాడు ఉంటాడు. మన జీవితంలో సాతాను యొక్క భయాలు, ఎన్ని భయాలు ఉన్నాయి చెప్పండి. ఎంత ఆ భయాలను బట్టి చాలా చింతపడుతున్నాం. రాత్రి నిద్రపోతున్నాం, నిద్రలో అటాక్ చేశాడు. ఎవరు? సాతాను. ఎట్లా అటాక్ చేశాడు? మనల్ని బాగా బలంగా ఎదిరించాడు. ఎట్లా? కళ వచ్చింది. ఏం కళ? ఎక్కడ మనమంతా నువ్వు నేను ఎక్కడ ఉన్నామని, దయ్యాల మధ్యలో ఉన్నామని. దయ్యాల మధ్యలో ఉండి ఒకటే గొంతు తీసుకుని అరుస్తున్నాం కానీ ఒక్కటి కూడా మాటకు బయటకు రాదు. సడన్గా మెలకు వచ్చింది. మెలకు వచ్చినాక వెంటనే ఏం ఏర్పడుతుంది మనకి? భయం. అయ్యో ఏంటి దయ్యం కళ వచ్చింది అని చెప్పి ఎంతో భయపడతాం. భయపడి మళ్ళీ పండుకోవాలంటే మళ్ళీ ఏముంటుంది చెప్పండి? చింత. నిద్ర పట్టదు. సాతాను కళ్ళు వచ్చినాయి, నిద్రపోకుండా చాలా చింతించేవారు ఉంటాం. మళ్ళీ మరుసటి రోజు పండుకోవాలంటే మళ్ళీ చింత. మళ్ళీ పండుకుంటే ఏ పిచ్చి కళ వస్తుందో, ఏ దయ్యం కళ వస్తుందో అని చెప్పి చాలా చింతపడేవారంగా ఉంటాం. కనుక సాతాను అలాగే లోకంలో అనేక మంది శత్రువులు ఉన్నారు దావీదుకు. కనుక ఎంతమంది శత్రువులు, ఏ శత్రువులైనా చూడండి, దావీదుకు మొట్టమొదట తన జీవితంలో సింహము ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు. ఆ రెండింటిని చంపేశాడు. తర్వాత
6 అడుగుల 6 మూరల జానడు ఎత్తు. ఎవరైనా? గొలియాతు. గొలియాతు ఒక శత్రువును ఓడించాడా లేదా? దావీదు ఓడించాడు. ఆ తర్వాత మరలా సౌలు అనే శత్రువు వచ్చాడు, తన సొంత కుమారుడు అబ్షాలోము. ఆ తర్వాత షిమి అనే శత్రువు. అనేక శత్రువులు. దావీదుకున్న శత్రువులు సామాన్యం కాదు. ఆ శత్రువులు అంతేకాదు, దుష్టులు కూడా దావీదును చాలా ఇబ్బంది పెట్టారు. వారి వలన దావీదు చాలా చింతించాడంట. చాలా చింతాక్రాంతుడైనాను అని చెప్పి అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్నారు శత్రువులు. మన చుట్టూ శత్రువులే. లోకంలో ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఆ తర్వాత దుష్టులు ఉన్నారు. అందుకని బైబిల్లో ఆ మాట వ్రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున. కనుక ఇంకో సంగతి, దుష్టుల ఆలోచన చొప్పున నడిచామంటే ఖచ్చితంగా మనల్ని ఏం ఏర్పడుతుంది? చింత. వారు మనల్ని తప్పుత్రోవ పట్టించేస్తారు. చివరికి మనలను నాశనమయ్యే పరిస్థితికి కూడా తీసుకొచ్చేవారు ఉంటారు. అది దావీదు యొక్క జీవితంలో. అయితే దావీదు మరి ఆ చింత తన జీవితంలో శత్రువులను బట్టి, అలాగే దుష్టుని బట్టి వచ్చిన ఆ చింతను ఎలాగ జయించాడంటే విశ్వాసము ద్వారా. దావీదులో విశ్వాసం ఉన్నది. ఎంత గొప్ప విశ్వాసము దావీదు కలిగిన వాడుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో కూడా మన చుట్టూ శత్రువులే ఉన్నారు, అలాగే దుష్టులు ఉన్నారు, అలాగే అనేక భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులన్నింటిలో మనకు చింత ఉన్నది. ఆ చింత మనలో తొలగిపోవాలంటే ఏముండాలి మనలో? దావీదు వలె విశ్వాసం అనేది మన జీవితానికి ఎంతైనా అవసరం. అందుకనే దావీదు విశ్వాసం కలిగిన వాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే, సౌలు అడిగాడు, అయ్యా మరి ఆ గొలియాత్ అనేవాడు చాలా యుద్ధాభ్యాసి, యుద్ధ నేర్పరి, వాడిని జయించాలంటే సామాన్యం కాదు. నీకంటే నువ్వు చిన్నవాడివి, బాలుడివి, ఆయన చాలా ఎత్తైన వాడు కనుక బలాఢ్యుడు, ఆయన నువ్వు గెలవలేవు అంటే దావీదు అన్నాడు, ఏమన్నాడంటే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిస్తీని చేతిలో నుండి కూడా ఆయన నన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. సున్నత లేని ఫిలిస్తీయుడు. ఎంత విశ్వాసం ఉన్నది దావీదులో. ఈరోజు ఆ విశ్వాసం ఉన్నదా మనకి? విశ్వాసము మన జీవితాల్లో చాలా అవసరం. దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు ఇది కార్యం చేయగలడు, ఇది తప్పకుండా జరుగుతుంది, దేవుడు ఆ శత్రువులు దుష్టులపై జయమివ్వగలడు అనే నమ్మకం, విశ్వాసం అనేది మన జీవితాల్లో దావీదు వలె కలిగి ఉంటే దేవుడు తప్పకుండా దావీదుకు శత్రు బారి నుండి, చింతల నుండి తప్పించిన దేవుడు మనలను కూడా తప్పించే అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. ఈ అనుభవం మన జీవితాల్లో దావీదు వలె శత్రువులు దుష్టుల పోరాటంలో చింతించగలుగుంటున్నాం. విశ్వాసము కలిగి ఉండు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ప్రభువా, నువ్వు తప్పకుండా నా జీవితంలో ఈ సహాయం చేయగలవు, ఈ శత్రువుల నుండి, ఈ దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించగలవు అనే విశ్వాసం కానీ ఉంటే దావీదును తప్పించిన దేవుడు మనలను కూడా తప్పించే అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. కనుక మొదట ఎవరిలో చింత ఉంది? అబ్రహాం. ఎట్లా పోయింది? దేవుని మీద ఏముంచాడు? నమ్మకం. నమ్మాడు, దేవుని నమ్మాడు. అందువలన దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. రెండవది ఎవరు చింతించాడు? ఇసుక. దేని బట్టి? మరణకరమైన రోగం. కానీ మరి దేవుడు బాగు చేశాడా లేదా? ఏముంది? దేన్ని బట్టి బాగు చేశాడు? ప్రార్థన. ఆ తర్వాత మూడవ వ్యక్తిని ఎవరు చూసాం? దావీదుకు ఎవరు చింత కలగటానికి ఎవరు కారకులు? శత్రువులు, తర్వాత దుష్టులు. చింతాక్రాంతుడైతిని. అయితే దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసము ద్వారా గొప్ప జయాన్ని దావీదు పొందినవాడుగా ఉన్నాడు. చింతలు దేవుని మీద వేశాడు. దేవుని మీద విశ్వాసముతో ఆ చింతలన్నీ వేయడం ద్వారా దేవుడు ఆ చింతలన్నీ తొలగించిన వాడుకుంటున్నాడు. ఇది ఎన్నోది మనం చూసామో? మూడోది. తర్వాత చూడండి, 4వదిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక చక్కటి మాటలు రాయబడినాయి. చూడండి, 734 పాత నిబంధనలో పేజ్ నంబర్
734. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17 చూడండి. షద్రక్కును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు కనుక మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడెము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ 3 వ్యక్తులు ఎవరు చెప్పండి? ఆ 3 ఎవరు? షద్రకు, మేషాకు, అబేద్నెగో. సరే, రాజుతో అంటున్నారు, అయా రాజు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు, రాజును గురించిన చింత వాళ్ళకి లేదు. అయితే వారికి ఒక చింత ఉంది. ఏంటి చింత? రాజు నిలబెట్టిన ప్రతిమ. రాజు ఒక ప్రతిమను నిలబెట్టాడు. నిలబెట్టి ప్రతి ఒక్కరూ దానికి ఏం చేయాలని చెప్పాడు? ఆజ్ఞ, నమస్కారం. ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని రాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఈ 3 మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ ప్రతిమకు నమస్కారం చేయటం వాళ్ళకి ఏమాత్రమో ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక సంగతి తెలుసు. ఏంటి సంగతి? నీ దేవుడు నేను తప్ప, దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండి దేని స్వరూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు అనే ధర్మశాస్త్రం వారు ఎరిగినారు. దేవుని వాక్యం వారు ఎరిగారు. అందువల్ల వారు ఏం చేశారంటే ఆ ప్రతిమకు నమస్కారమో ఆ చింత ఉంది. అయ్యో రాజు, ఇంకో సంగతి వాళ్ళకి ఏం చింత లేదంటే రాజు యొక్క ఆజ్ఞ, ఏం ఆజ్ఞ? మీరు కానీ ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే మిమ్మలను ఎక్కడ పడేస్తానో, అగ్నిగుండములో వేస్తాను అని చెప్పి రాజు ఆజ్ఞాపించింది. ఆ రాజు యొక్క ఆజ్ఞకు వారికి ఏమాత్రం చింత లేదు కనుక నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా చింతంతా ఒకటే, ఆ ప్రతిమకు మేము నమస్కారమో చేయాలన్నా బలవంతంగా మమ్మలను ఆ ప్రతిమకు నమస్కారం చేసేటట్లు చేస్తారేమో అని చెప్పి అలాగున మాకు ఆ చింత ఉన్నది కనుక నీకు ప్రత్యుత్తరమే. ఇంకో సంగతి, నువ్వు అగ్నిగుండంలో కూడా మమ్మలను పడవేయి, మాకు ఏ చింత. ఇంకో సంగతి, వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు, మేము సేవించుతున్న దేవుడు మమ్మను రక్షించుటకు ఏమై ఉన్నాడు? సమర్థుడు. ఆయన సమర్థుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు. సరే, వారు ప్రతిమకు నమస్కారం, ఒకవేళ ప్రతిమకు నమస్కారం చేస్తే వారు ఏం తప్పించుకునేవాళ్ళు? అగ్నిగుండం తప్పించుకునేవాళ్ళు. కానీ ఏ అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళు? నిత్య అగ్నిగుండం, భయంకరమైన అగ్ని ఆరణ పురుగు స్థలానికి వెళ్ళేవాళ్ళు. కానీ అగ్నిగుండంలో వేయబడిన వారు కాలిపోయారా? కాలిపోలా. అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళ వెంట్రుక ఒకటైననో కాలిపోల. తర్వాత అగ్ని వాసన కూడా లేదంట వాళ్ళకి. దేవుడు రక్షించాడు. ఈరోజు మనకు కూడా అనేక చింతలు ఉన్నాయి. మనం పనిచేసే స్థలాల్లో, మనం ఎక్కడైతే ఇళ్ళ దగ్గర ఉన్నామో అనేక రీతులుగా శోధనలు వస్తాయి మనకి. కనుక ఆ శోధనలు ఎట్లాంటి శోధనలు అంటే, మీరు రండి, టీవీ చూడండి, ఆ తర్వాత మేము పెట్టింది తినండి అని చెప్పి ఆ లడ్లు గిడ్లు ఏదో ఇస్తుంటారు. మనం ఏం చేస్తాం? అయ్యో వాళ్ళు ఇచ్చింది తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో అని చెప్పి శుభ్రంగా ఏం చేస్తాం? తీసుకుంటాం. ఒక ఆయన అన్నాడు, నేను బ్రదర్ ఒక పని చేస్తాను, నేను వాళ్ళు ఇచ్చింది నేను కాదన్నాం, నేను తీసుకుంటాను, వాళ్ళు చూడకుండా దాన్ని ఏం చేస్తాను అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన తీసుకున్నాడు, మాతో పాటు ఆయన ఏకీభవిస్తున్నాడని చెప్పి. కొంతమంది పనిచేసే స్థలాల్లో ఇట్లాంటి శోధనలు వస్తాయి. మరి పూజ చేసినవి వారికి ఇస్తుంటారు, ఇస్తే మేము తీసుకోము అంటారు. వారికి ఆ చింత ఉంది. ఏమి చింత? అది తీసుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి, తీసుకోకపోతే మరి వారు ఏమనుకుంటారనే చింత కూడా ఉంది. అయినా కానీ వారు లెక్క చేయరు. కొంతమంది మాకు అక్కర్లేదు మేము తీసుకోమంటారు. తీసుకోమన్నందుకు ఒక అతను తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. నాకు ఉద్యోగం కోల్పోయినా పర్వాలేదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు ధైర్యంగా తీర్మానం చేసుకున్న వాళ్ళు. అలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. కనుక మీరు ఏమంటే, మీరు ప్రశ్న అడుగుతాను, పక్కింటి వాళ్ళు పూజలు చేసి మీకు ఏదైనా ఇస్తే తీసుకుంటారా? తీసుకోరా? తీసుకుంటారు కదా, తీసుకుంటారు. తీసుకోండి, మీరు శుభ్రంగా తీసుకోండి, తినండి, ఏమన్నా కానివ్వండి.
కనుక అయ్యో వాటిలో ఏ మాత్రం కూడా ఆ చింత మన జీవితాల్లో అది ఎప్పుడు కూడా ఆ చింత అనేది కలుగుతుంది. అయ్యో తీసుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారనే చింత ఉంటుంది. అయినా కానీ మనం దాన్ని ఏం చేయాలా? ప్రభువుకి అప్పగించాలి. వాళ్ళు ఏం చేశారు? మేము ప్రతిమకు నమస్కారం చేయము, నీకు ప్రత్యుత్తరం వలన చింత మాకు. ఎవరు ఆ ముగ్గురు? షద్రక్, మెషక్, అబేద్నెగోలు. మరి దేవుడు వారిని అగ్నిగుండంలో నుండి రక్షించాడు. కనుక వారి జీవితాల్లో ఉన్న చింత దేన్ని బట్టి తీసివేయబడిందంటే నిరీక్షణ. ఏ నిరీక్షణ? మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఇంకొక మాట ఏమన్నారు తెలుసా? ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే మేము ఆ ప్రతిమకు నమస్కారము, ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము ఆ ప్రతిమకు నమస్కారము చేయి. కనుక ఆ చింత నిరీక్షణ ద్వారా వారి జీవితాల్లో తొలగించబడిందిగా ఉంటారు. ఈరోజు మన జీవితంలో అబ్రాహాము వలె దేవుని నమ్ముకుందాం, తర్వాత హిజ్కియా వలె ప్రార్థన చేద్దాం, ఆ తర్వాత దావీదు వలె విశ్వాసమే కనుభవం కలిగి ఉందాం. అలాగే షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె నిరీక్షణ అనే అనుభవంలో మనం జీవిద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయమో చేస్తాడు. మన చింత యావత్తు కూడా తీసివేసి మనల్ని సంతోషింపజేసే అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. ఇది ఎన్నోది మనం చూసామో? 4. ఆ తర్వాత చూడండి, యోనా 4వ అధ్యాయం. యోనా 4వ అధ్యాయం. యోనా 4వ అధ్యాయం 1వ వచనం. 763 పాత నిబంధనలో పేజీ నంబర్ 763. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. తర్వాత ఎవరిలో చింత ఉంది? యోనాలో ఏంటి చింత? యోనా జీవితం అంతా చింతే. దేవుడు చెప్పాడు మొదటి అధ్యాయంలో, యోనా నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణంలో సువార్త ప్రకటించు అని చెప్పాడు. ఈయనేం చేశాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడు. విన్న తర్వాత మెల్లగా యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా ఓడ ఎక్కి ఎటు వెళ్ళిపోతున్నాడంట? తర్షీషుకు పారిపోతున్నాడు. సరే, దేవుడు ఊరుకుంటాడా? నేనేమో ఒకటి చెప్పాను, నేను ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నాడు, ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి యోనా అందుకోకుండా ఏం చేస్తున్నాడంటే, యోనా ఓడెక్కి, సరే దేవా, మరి నేను పొరపాటు చేశాను, నువ్వేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నావు, నేనేమో తర్షీషుకు పారిపోతున్నాను, దయతో నన్ను క్షమించు, పొరపాటు చేశాను, నేను మళ్ళా తర్షీషుకు వెళ్లకుండా మళ్ళీ ఓడ దిగి ఎక్కడికి వెళ్తానో నినివే పట్టణానికి వెళ్తాను అని అనకుండా శుభ్రంగా ఎక్కడికి వెళ్ళాడంట? ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? నాకేమి చింత లేదన్నట్టుగా శుభ్రంగా నిద్రపోతున్నాడు. మంచి నిద్ర, గురకబెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? చివరికి ఆ సముద్రం మీద ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి వాళ్ళ ఉన్న నావికుడు వాళ్ళందరూ కూడా ఆందోళన చెంది ఆ సామగ్రి అంతా సముద్రంలో పడేస్తున్నారు. అయినా కానీ తుఫాను ఆగట్లా. సరే, ఇది ఎవరిని బట్టి వస్తుందో చీట్లు వేద్దామని చెప్తే ఆ చీటి ఎవరి మీద పడింది? యోనా మీద పడితే వాడు నావికుడు వచ్చి ఏమన్నాడు చెప్పండి యోనాతో? ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి. చివరికి మరి ఏం చేశాడంటే, నన్ను బట్టియే ఈ తుఫాను కలిగింది కనుక నన్ను ఎత్తి ఏం చేయమన్నాడు? సముద్రంలో వాళ్ళు ఎత్తి పడవేశారు. ధైర్యం తెచ్చుకొని పడవేస్తే సముద్రంలో ఎవరు మృంగారు? తిమింగలం అనగా పెద్ద చేప యోనాను మృంగిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు యోనాగా తిమింగలం కడుపులో? 3 పగళ్ళు 3 రాత్రులు 3 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తే సముద్రపు ఒడ్డున యోనాను కక్కివేసిన తర్వాత అప్పుడు దేవుడు మరలా ఏం చెప్పాడు? యోనాను నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ఆయనకు, ఎందుకంటే నేను సువార్త ప్రకటిస్తాను, దేవుడు తప్పకుండా వాళ్ళని రక్షిస్తాడు, వాళ్ళందరూ మారు మనసు పొందుతారు,
కనుక నేను చేసిన ఆ ప్రయాసంతా వ్యర్థమైపోద్ది అని చెప్పి తన జీవితంలో గొప్ప చింత యోనా కలిగిన వాడుకుంటున్నాడు. అంతేకాదు ఆ తర్వాత చూడండి 4వ అధ్యాయంలో 7వ వచనం 4వ అధ్యాయం 7వ వచనం 763 మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిలి బ్రతుకుట కంటే చచ్చుట నాకు. కనుక యోనా జీవితం అంతా చింత. దేని గురించిన చింత అంటే సువార్త ప్రకటన చింత. నేను ఎందుకు ప్రకటించాలి, నేను ప్రకటించకూడదు అన్నట్లుగా యోనా నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకు పారిపోతున్నాడు. అయితే దేవుడు ఊరుకోలా. దేవుని చిత్తమేమో యోనా ప్రకటన చేయాలి, ఆయన చిత్తం జరిగించాలి. యోనాకు అది ఇష్టం లేదు. ఆయనకి చింత ఉంది, సువార్త చేయాలన్న చింత యోనా కలిగిన వాడుకుంటున్నాడు. ఈరోజు యోనాకేమో సువార్త ప్రకటించాలన్న చింత ఉంటే, దేవుని బిడ్డలమైన మనకు, దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు ఏ చింత అంటే సువార్తకు ఏం కలుగుతుంది? ఈ రోజుల్లో ఆటంకాలు కలుగుతాయి. నిజమే, ఆ మధ్యలో సువార్తకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడో ఒక చోట ఆటంకం కలుగుతుంది. చేయనీయకుండా ఆపేస్తుంటే వెంటనే నాకు కూడా చాలా చింత కలిగింది. అయ్యో ఏంటి ఇట్లాంటి పరిస్థితి, ఇదివరకు పూర్వ దినాల్లో ఇట్లాంటి పరిస్థితి లేదే, ఇప్పుడు ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా అడ్డుపడుతున్నారు, ఏంటి ప్రభువా అని చెప్పి నేను చాలా చింతపడినాను. చింతపడిన తర్వాత ప్రభు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఆటంకాలు కలుగుతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు చేయవలసిన పని మాత్రం మీరు ఆపవద్దు. కనుక మీరు ప్రకటిస్తూనే ఉండండి. అపుస్తలుడైన పౌలు వారి కాలాల్లో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చినా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకొక చోట అన్నట్లుగా చక్కగా వారు వెళ్ళి కార్యం జరిగిస్తూ వచ్చారు. కనుక దేవుని ఇంకోటి ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కార్యము ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదు. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఎల్లప్పుడూ ఆ కార్యం జరుగుతూనే ఉంటుంది. కనుక ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, కానీ దేవుని కార్యం ఆగదు, నిలిచిపోదు అనే విషయం. ఇంకో సంగతి, యోనా జీవితంలో ఒక అనుభవం కలిగి ఉన్నాడు. ఏంటి అనుభవం అంటే 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు. కనుక దేవుణ్ణి ఎరిగాడు. కనుక మన జీవితంలో బైబిల్లో ఒక మాట ఉంది, పలకండి అందరూ, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. కనుక దేవుణ్ణి ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సామర్థ్యతను మనం కానీ ఎరిగితే ఏ సువార్త కూడా ఆటంకపరచబడకుండా అది చక్కగా, ఇందాక ఈ ప్రాంతం అంతా సువార్త జరిగేది. సువార్త నుంచి సహోదరులు వచ్చిన తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను. ఏం ప్రశ్న అంటే, సువార్త ఎట్లాగా జరిగింది అంటే సహోదరులు చెప్పారు, దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు, దేవుడు ఎంతో ఘనంగా సువార్త జరిగించుకున్నాడు. నేను అన్నాను, ఏమైనా ఆటంకాలు వచ్చినాయి అన్నాను. ఎక్కడ కూడా ఏ ఆటంకమో కనుక దేవుని కార్యం జరిగిపోతుంది. అలాగున ముందుకు సాగిపోవుడి. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆయన తప్పకుండా సహాయం చేయగలడు, సామర్థ్యం కలిగిన దేవుడు అనే విషయాన్ని ఎరుగుడు ద్వారా మనలో ఉన్న చింత యావత్తు తీసివేయబడి చక్కగా కార్యములు జరగటానికి దేవుడు ఎంతో సహాయపడేవాడుకుంటాడు. కనుక ఇది ఎన్నోది మనం చూసాం, యోనాలో ఉన్న చింత. 5వది, కనుక దేవుని ఎరుగుట ద్వారా తనలో ఉన్న చింత తీసివేయబడిన అనుభవం ఆయన కలిగినవాడు. మన జీవితాల్లో కూడా దేవుని ఎరుగుట, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యతను ఎరుగుట ద్వారా అనేకమైన బలమైన కార్యములు మన జీవితంలో జరిగేవిగా ఉంటున్నవి. ఇది 5వ అనుభవంగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి 6వదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం. 27
క్రొత్త నిబంధనలో 27 పేజీ నంబర్ 27. పేతురును జబదేయ 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఎవరైనా పేతురా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పలకండి నాతో. ప్రభువైన యేసుక్రీస్తు పేతురును జబదయ 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. యేసు ప్రభు వారికి చింత. దేని గురించిన చింత? ఆయన మరుసట మరి దినాన్న సిలువ వేయబడతాడు. కొన్ని గంటల్లో ఆయన సిలువ వేయబడతాడు. సిలువ వేయబడతాననే చింత ఉందా ప్రభువుకు? కాదు. ఏంటి ఆయనకు ఉన్న చింత? ఒకటే. ఏంటి ఆ చింత అంటే, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. నేను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తానా లేదా అనే చింత యేసు ప్రభువారు ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. కనుక యేసు ప్రభువారి యొక్క చింత ఒకటే. దేని గురించిన చింత? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. అయితే ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. మొదట ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, అయినా నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పి తండ్రి యొక్క చిత్తానికి లోబడిని వాడుకుంటున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తానా లేదన్న చింత కూడా ప్రభువులో ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. కానీ తండ్రి యొక్క చిత్తానికి యేసు ప్రభువారు సంపూర్ణంగా లోబడిని వాడుకుంటున్నాం. ఈరోజు మనం కూడా మరి మన జీవితాల్లో దేవుని విషయాల్లో చింత అనేది కలిగిన వాడుకుంటున్నాం. ఏంటి ఆ చింత అంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితి అనే అనుభవంలో అనేకులు తప్పిపోయిన వారుకుంటున్నారు. కనుక తప్పిపోయిన పరిస్థితే మనలో చింత కలగటానికి కారణమైంటుంది. అయితే ఒక పని చేయాలా? ప్రభువా, ఎల్లప్పుడూ నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నాకు సహాయం చేయి. నీ చిత్తమును నెరవేర్చాలి. నీ చిత్తానికి నేను లోబడుచున్నాను. కనుక దేవుని చిత్తము చేయుట అనేది చాలా అవసరం. అందుకని దావీదు ఒక ప్రార్థన చేశాడు. పలకండి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. బైబిల్లో భక్తులు దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? చిత్తము ప్రభువా, చిత్తమండి. మరి సమూయేలు అన్నాడు, చిత్తమండి నేనున్నాను. దేవుని చిత్తాన్ని చేయుట అనేది అది ఎంతైనా అవసరం. కనుక అనేక పర్యాయములు దేవుని చిత్తం చేయుట అనే విషయంలో తప్పిపోతామనే చింత మన జీవితాల్లో కలిగేదిగా ఉంటుంది. కానీ ఒకటి తీర్మానం చేసుకుందాం, ప్రభువా, అది ఏ కష్టమైనా ఏ బాధ అయినా నీ చిత్తాన్ని నేను చేయటానికి నాకు నేర్పించు. నీ చిత్తానికి లోబడినట్లు నాకు సహాయమో చేయి. మరి ఇప్పుడు దేవుని చిత్తం అబ్రాహాము జీవితంలో తన కుమారుడైన ఇస్సాకును ఏం చేయమన్నాడు? బలిగా ఇవ్వమన్నాడు. మోరియా పర్వతాలు ఒక పర్వతాన్ని. మరి అబ్రాహాము దేవుని చిత్తానికి లోబడినాడా లేదా? లోబడినాడు. చింత ఉంది. అయ్యో, నా కుమారుని మరి దేవునికి బలిగా ఇవ్వమన్నాడు, మరి ఎట్లా ఇవ్వగలను అనే చింత ఉంది లోపల. కానీ ఆ చింతను తీసివేసుకుని చివరికి అబ్రాహాము తన కుమారుని బలిగా ఇవ్వటానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇచ్చాడా? ఇస్సాకును బలిగా ఇచ్చాడా? లేదు. ఇస్సాకు బదులుగా ఎవరు? పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలను దేవుడు తన కొరకై సిద్ధపరిచిన వాడుకుంటున్నాడు. అలాగున దేవుని చిత్తము చేయుట విషయంలో మనలో ఉన్న చింతను తీసివేసుకొని, ప్రభువా, ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో కూడా నీ చిత్తాన్ని చేయుట నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి ఆ చిత్తానికి మనము లోబడాలి. యేసు ప్రభువారు ఆ చిత్తాన్ని చేయటానికి యేసు ప్రభులో ఉన్న లక్షణం ఏంటంటే సహవాస ప్రార్థన. కనుక దేవుని ప్రజలతో కలిసి, సంఘముతో కలిసి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. పాడండి. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, ప్రార్థన ద్వారా సాతాను క్రియలో బంధించేదారు వారే, ప్రార్థన ద్వారా
సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే. కనుక యేసు ప్రభువారు ఎవరితో కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు గెత్సేమనే తోటకు? జబదే కుమారులు, తర్వాత పేతురు, యాకోబు, యోహాను. సరే, వాళ్ళ ముగ్గురు యేసు ప్రభు అటు బానిచ్చి శుభ్రంగా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే ప్రభు వచ్చేవన్నాడు, నాతో కూడా ఒక గడి అయినా మొత్తానికి ఏదో ఒక సమయంలో వారు ప్రభుతో ఏకీభవించారు. ప్రార్థన, సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది ఎంతైనా అవసరం. అలాగున యేసు ప్రభువారు ఆ గిన్నె తొలగించమని ప్రార్థన చేసిన తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తానా లేదన్న చింత ఆయనలో ఉన్నది. చింతాక్రాంతుడైనాడు. చివరికి ఆ చింత యావత్తు తండ్రి తీసివేసి ప్రభు శిలువ మరణానికి తను అప్పగించుకుని ఘోరమైన శిలువ మరణాన్ని పొంది సర్వలోకానికి రక్షణకు కారకుడైనాడు యేసు ప్రభువారు. ఇది 6వ సందర్భం. 7వదిగా చూడండి, ఎవరిలో చింత ఉందో ఆ చింత ఎలాగో తీసివేయబడిందో బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం, 166 క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 166. 2 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం పలకండి. ఇవియును గాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. అపోస్తలుడైన పౌలుకు ఏ భారం, ఏ చింత ఉందంట? సంగములను గూర్చిన చింత. సంగములను గూర్చిన చింత అపోస్తలుడైన పౌలు ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. అంటే సంఘాల గురించిన చింత ఏంటంటే సంఘాలు కట్టబడాలి, సంఘంలో ఉన్న దేవుని ప్రజలు మేలు పొందాలి, వారు క్షేమాభివృద్ధి పొందాలి, సంఘము ప్రభు రాకడ కొరకే సిద్ధపడాలి, తర్వాత మహిమగల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా ఉండాలి. ఇవన్నీ ఆయనకున్న చింతలు. అలాగున అనేక పర్యాయములు ఆ చింత, కానీ తన యొక్క చింత తీసివేయబడింది. దేని ద్వారా తీసివేయబడిందంటే అపోస్తలుడైన పౌలు కృప మీద ఆధారపడినాడు. సరే, అపోస్తలుడైన పౌలుకేమో సంఘాలు కట్టబడాలి, సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలి, సంఘము ఆస్వాదించబడాలి, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, మహిమగల సంఘముగా సిద్ధపడాలి అనేది ఆయనకున్న చింత. ఈరోజు మనకు కూడా చింతలు ఉన్నాయి. ఏంటి చింతలు? అయ్యో, సంఘాల్లో గొడవలు జరుగుతున్నాయి, సంఘాల్లో కులాలు వచ్చేసినాయి, సంఘాల్లో భేదాభిప్రాయాలు వచ్చినాయి, ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టట్లేదు, అంత అసమాధానం ఏర్పడిపోయింది. ఒకప్పుడు ఎంత ఉద్యమంగా ఉండే సంఘాలు ఇప్పుడు ఏమైపోయినాయి? అంతేకాదు, సంఘాలు ఏమైపోయింది? ఆత్మానుసారంగా ప్రారంభించి ఎలాంటి పరిస్థితి వచ్చేసింది? శరీరం. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, సంఘంలోనికి ఏం ప్రవేశించిందంట? సంఘంలో ఏం ప్రవేశించింది? లోకం. సంఘంలో లోకం వచ్చేసింది. అంతా లోకానుసారమైన జీవితాలు అనేకులు జీవిస్తున్నారు. ఏంటి లోకానుసారమైన జీవితాలు? తర్వాత ఏదైనా ఎవరన్నా చచ్చిపోయినారు, ఇంట్లో చచ్చిపోతే మా దగ్గరకు వస్తారు. వచ్చి, అన్న ఫలానా రోజు మీటింగ్ పెట్టాలా, అది 11వ రోజు అంట, లేకపోతే 7వ రోజు, లేకపోతే 9వ రోజు. కనుక మీరు ఖచ్చితంగా ఏం చేయాలా? మీటింగ్ పెట్టకపోతే అయిపోయాము మా పని. ఏం చేస్తారు? అలుగుతారు, ఇంకా ప్రచారం చేస్తారు, ఆయన మీటింగ్ పెట్టనన్నాడు అని చెప్పి. కనుక అది కూడా ఆచారమే. ఆ తర్వాత పెళ్ళిళ్ళ దగ్గర ఇంకా భయంకరమైన ఆచారాలు. ఇప్పటికీ పాత పద్ధతులు పోలా. చాలామంది పెళ్ళిళ్ళ దగ్గర దేవుని సేవకులు కూడా ఆచారాల్లో అలవాట్లో ఉంటున్నారు. ప్రియులారా, కనుక ఈ చింత ఎక్కువైపోతుంది. అయ్యో, సంఘాలన్నీ ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించబడుతున్నవి అనే చింత ఉండుట ద్వారా దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. దేవుని కృప మీద ఆధారపడి, ప్రభువా
సంఘమును క్షేమాభివృద్ధి కలుగు చేయి. సంఘము నీది, ప్రజలు నీవారు, సమస్తం మీది కనుక సంఘమును భద్రపరచు, నీ క్షేమంలో ఉంచు అన్న రీతిగా సంఘాల యొక్క చింత మన జీవితాల్లో తొలగిపోటు కొరకై దేవుని కృప మీద ఆధారపడి ప్రభువా సంఘమును భద్రపరచు, సంఘమును క్షేమంగా ఉంచు, శత్రు కార్యము లయపరచు అన్న రీతిగా సంఘ విషయమై ప్రతి ఒక్కరూ భారము కలిగిన వారుగా ఉండాలి. అలాగన దేవునికి మొరపెట్టుకుంటే సంఘాలన్నీ కూడా క్షేమాభివృద్ధి పొందే. అందుకని చూడండి ఆ మాట అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. 112 క్రొత్త నిబంధనలు పేజీ నంబర్ 112. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అలాగున సంఘము క్షేమాభివృద్ధి, సమాధానము అనే అనుభవంలో సంఘము కొనసాగుతూ వచ్చింది. అలాగున సంఘము పాడైపోయిందనే చింత మనలో ఉంటుంది. ఆ చింత తీసివేయబట్టు కొరకే ప్రభువుని అడుగుదాం. ప్రభు కృప మీద ఆధారపడి అలాగున సంఘాలు సమాధానం. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 133వ కీర్తన 1వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. అలాగున ఈరోజు మన అంశం ప్రభువు సమీపంగా ఉన్నాడు. అది ఫిలిప్పీ సంఘానికి ఇవ్వబడిన హెచ్చరిక. ప్రభు సమీపంగా ఉన్నాడని పౌలు రాస్తూ వెంటనే ఇంకొక మాట వాడినాడు. ఏంటది? దేనిని గూర్చియు చింతపడకుడి. చింత కనుక దేని గురించి చింతపడకుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయి. కనుక దేని బట్టి చింత కలుగుతుందో 7 సంగతులు మనం చూసాం. మొదటిది దేని బట్టి చింత? పిల్లలు లేరని అబ్రాహాముకి చింత. ఈరోజు మనం దేని బట్టి చింతిస్తున్నాం? పిల్లలను బట్టి వారు లోబడకుండా ఉన్న దాన్ని బట్టి చింతిస్తున్నాం. దేవుని దగ్గర నమ్మకం ఉంచి వారిని దేవునికి అప్పగిస్తే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. రెండవ చింత దేని బట్టి? మరణకరమైన రోగం, హిజ్కియా. తర్వాత దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఆ మరణకరమైన రోగం యొక్క చింత తనలో నుంచి తీసివేయబడిందిగా ఉంటుంది. మూడవది ఎవరికి చింత? దావీదుకు. దేని బట్టి? శత్రువులను బట్టి, దుష్టులను బట్టి చింత. అయితే దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆ చింత తీసివేయబడిందిగా ఉంటుంది. నాలుగవదిగా ఎవరికి చింత? ప్రతిముఖ నమస్కారం చేయాల్సి వస్తుంది అన్న చింత ఉంది. కానీ రాజుకు మరి ఆయన మాట వినటానికి ఏమాత్రం కూడా వాళ్ళు లోబడలేదు. నీకు ప్రత్యుత్తరం వలన చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. చివరికి నిరీక్షణ ద్వారా వారి యొక్క చింత పూర్తిగా తీసివేయబడింది. దేవుడు అగ్నిగుండంలో నుండి షద్రక్, మెషక్, అబేద్నెగోలను రక్షించిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఎవరికి చింత? యోనా సువార్త ప్రకటించడానికి కొరకైనా చింత ఉంది. ఈరోజు మనం సువార్తకు ఆటంకాలు కలుగుతున్నామనే చింత ఉంది. అయినా కానీ అది ప్రభు మరి దేవుని ఎరుగుడు ద్వారా ఆ చింతలన్నీ కూడా తీసివేసేవాడుకుంటాడు. ఆ తర్వాత ఎవరు చింతించినారు? చింతాక్రాంతుడైన అనుభవం యేసు ప్రభువారు. కనుక సహవాస ప్రార్థన, గిన్నె యొక్క అనుభవం. తండ్రి గిన్నెలను తొలగించు అన్నాడు, కానీ ప్రభు తండ్రి యొక్క చిత్తానికి లోబడినాడు. చిత్తము జరిగిస్తామా లేదనే చింత ఉన్నది. ఖచ్చితంగా చింత అది తీసివేయబట్టడానికి ప్రార్థన చేసి సహవాస ప్రార్థన చేస్తే మనం తప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే అనుభవం మనకు కలిగేదిగా ఉంటుంది. చివరగా ఎవరికి చింత? అపొస్తలులైన పౌలు. దేని గురించి? సంఘాలు. అయితే ఈరోజు సంఘాలు పాడైపోతున్నామన్న చింత మనకున్నది. అయితే దేవుని మీద ఆధారపడదాం, కృప మీద ఆధారపడదాం. దేవుడు తప్పకుండా ఆ చింత తొలగించేవాడుగా ఉంటాడు. అలాగున దేనిని గూర్చియో చింతపడకుడి. కనుక చింత లేకుండా ఎల్లప్పుడూ ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలనేదే ప్రభు ఇచ్చిన వర్తమానం ఉంటుంది. ఆ అనుభవంలో కొనసాగున్నట్లు ప్రభువే మనకు సహాయమో చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రొఫెసర్ ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేక కృతజ్ఞత కూడికలో ఫిలిప్పీ ప్రార్థనా మందిరం
నీ దాసుడు ఎమరాల్డన్న అక్క మరి కుటుంబం సంఘం వారు ప్రార్థించి ఏర్పాటు చేసుకున్న ఈ కూడికలో ప్రభా మొదటిగా స్వార్థను ప్రకటించడానికి కూడా సహాయపడినారు. పాటలను బట్టి వందనాలు. నీ దాసుని ద్వారా ప్రభు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని ప్రభువా మరి జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు అదే సమయంలో మీరు దేని గురించి చింతపడకూడదు అన్నారు. ప్రభు రాకడ సమీపించిన దినాల్లో రకరకాల చింతలు, రకరకాల ప్రశ్నలు, రకరకాల పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలమైన మేము వెళ్తుండగా సంఘాలు పరిస్థితుల్లో ఈ చింతలను నీ గ్రంథములో మా పితరులు ఏ విధంగా జయించగలిగారో, వారికి వచ్చిన చింతలు ఏంటనేది 7 ప్రాముఖ్యమైన విషయాలను మమ్మల్ని తీసుకొచ్చినందుకే వందనాలు. వాటన్నిటి ద్వారా మేము ప్రోత్సహించబడిన వారమై మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో వచ్చే చింతలను జయించడానికి మాకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మరి అబ్రహాము మా పితరుడు, విశ్వాసులకు తండ్రి, కానీ పిల్లల విషయమై చింత కలిగినప్పుడు నాయన మిమ్మల్ని నమ్మాడని రోమిల రాసిన పత్రికలో మేము చదువుతున్నాం. అతడు దేవుని నమ్మినాడు, నీతిగా ఎంచబడినాడు. ప్రభా మీ అందరి నమ్మకం ద్వారా అనేక పరిస్థితుల నుండి పిల్లలు వాళ్ళు వచ్చే తొందరలు, వారి రక్షణ, వారి ద్వారా దేవుని సేవకులకు, విశ్వాసులకు వచ్చే సాతానుడు వాళ్ళను ఉపయోగించి చేసే అనేక రకములైన పరిస్థితుల నుండి మేము తప్పించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా మరి హిజ్కియా జీవితంలో రోగములు, ప్రభా మరణకరమైన రోగము, కన్నీరు, వేదన, అయితే వాటన్నిటినీ ప్రార్థన ద్వారా జయించగలిగాడు. 15 సంవత్సరాల ఆయుష్ను మీరు పెంచారు. మా జీవితాల్లో కూడా అనేక బలహీనతలు ఉన్నాయి ప్రభా, వాటన్నిటినీ ప్రభా ప్రార్థన ద్వారా మేము జయించగలమనేది మాకు మీరు జ్ఞాపకం చేసినందుకే నీకు స్తోత్రం. దావీదు జీవితంలో అనేకమైన చింతలు, శత్రువులు, ప్రభా ఇంట బయట పోరాటాలు, పరిస్థితులు, సౌలు ద్వారా, సొంత వారి ద్వారా, బయట ద్వారా, అయితే వాటన్నిటినీ తన విశ్వాసం ద్వారా జయించినట్టుగా చూస్తాం. మేము తరవబడుచున్నప్పుడు దిక్కులేని వారము కాదని పౌలు అన్నాడు. ప్రభు విశ్వాసాన్ని మాకు అధికం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దానియేలు జీవితంలో నాయన మరి దానియేలు గ్రంథంలో బాలురు, యవనులు, ప్రభు అగ్నిగుండము, ప్రభు అయితే మాకు చింత లేదంటున్నారు. ప్రభు మరి అంత చిన్న వయసులో వారు అటువంటి డేర్నెస్ కలిగి ఉన్నారంటే ప్రభు మీ అందరి నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రభు మాకు కూడా నిరీక్షణ తెచ్చి ప్రభు ఈ యొక్క అగ్ని వంటి మహాశ్రమలు ఏదో ఒక వింత సంభవించడం లేదని, మీ మహిమ మాకు కనపడుతుందని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 4వ అనే రూపాన్ని, దేవుని రూపాన్ని, దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, దేవుని దూతను లేక అగ్నిగుండంలో చూచారు. ప్రభా ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే ప్రభువా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజ్యార్హుడు అని దావీదు అంటున్నాడు, నెబుకద్నెజరు అంటున్నాడు. వందనాలు ప్రభువా. యోనా జీవితంలో ఉన్న చింత పరిస్థితులు మిమ్మల్ని ఎరుగుట ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా ప్రభు ఆ విధంగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చింతాకాంతుడుగా అయిపోయినాడు. కలిసి ప్రార్థన చేయడం ద్వారా ప్రభు అనేక రకాల శత్రుకార్యాలు లయపరచబడవచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మేము ఆ చింతల నుండి బయటపడగలం. ప్రభా మరి ఆ విధంగా పౌలు మహాశయుడు ప్రభా, మరి ఆయన యొక్క అపోస్తలుడు ప్రభా సంఘముల విషయమైన ఎంతో చింత కలిగినాడు. ఈనాడు కూడా మాకు కూడా అనేకమైన చింతలు ఉన్నాయి. అయితే సార్వత్రిక సంఘములో జరుగుతున్న పరిస్థితులను బట్టి చింతలు ఉన్నాయి ప్రభా. సంఘము నులివెచ్చనితనాన్ని బట్టి చింత ఉంది, ఆత్మీయ గొడుతనాన్ని బట్టి చింత ఉంది ప్రభా. మా పితరుల కాలం నాటి పరిచయం మేము చూడలేకపోతున్నామనే చింత ఉంది. కానీ వాటన్నిటిని జయించడానికి మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. కృప వెంబడి కృపను మీరు కుమరించి నీ దాసుడు ఎమరాల్డను బట్టి వందనాలు, అక్క కుటుంబాన్ని బట్టి వందనాలు. స్థానిక సంఘం ఇక్కడ ఈ ప్రాంతంలో భయంకరమైన స్థలంలో, సాతాను సింహాసన స్థలంలో తన పరిచర్యను ప్రారంభించడానికి సహాయపడినారు. గదినాల్లో వరదల ద్వారా రకరకాల నష్ట పరిస్థితులను మీరు సమకూర్చి ఇప్పటి వరకు కాపాడినారు. నీ దాసుడు జోసెఫ్ను బట్టి వందనాలు. కర్మేల్ ప్రార్థనా మందిరం బ్రాంచెస్ను బట్టి
ప్రభా పరిచర్యను బట్టి నీకు వందనాలు. విస్తారమైన బాధ్యతల్లో అనేక విధాలుగా జరుగుతున్న పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. మరి రాబోయే దినాల్లో ఈ ప్రాంతాల్లో అనేకులు రక్షించబడ్డాను. ఈ పక్కలో ఉన్న స్థలము విషయంలో ఎంతో ప్రాబ్లం ఉంది. నీ దాసుడు అప్పుడప్పుడు కృంగిపోయేవాడుగా ఉంటున్నాడు ప్రభువా. ఈ గేదెలు ప్రభువా, ఈ యొక్క రకరకాలైన పరిస్థితులు శోధన తప్పించండి. నీ సరిహద్దుల్లో సమాధానం ఉంచుతానని చెప్పిన వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాను. ఆ స్థలాన్ని కూడా నీ మందిరానికి స్వాస్థ్యంగా ఇవ్వాలని ప్రార్థిస్తాను. పిల్లల ఆరోగ్యాల కొరకు వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరిచి మా జీవిత యాత్రలో వచ్చే అనేక చింతలను ప్రభువా మేము జయించడానికి మాకు కొన్ని సొల్యూషన్స్ను మీ దాసుని ద్వారా బయలుపరిచినందుకే స్తుతిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.